ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. వేదాంతద్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదంగురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు వన్ ప్రేక్షకులందరికీ కూడా చక్కని ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగి ఈ వారం అంతా కూడా సుఖశాంతులతో ఉండాలని ముందుగా ఆ పరమాత్మని ప్రార్థిస్తూ ఈ వారం అనగా 1 సెప్టెంబర్ నుండి 7 సెప్టెంబర్ వరకు గ్రహస్థితి అనుసరించి ఈ వారం ఏ రకమైనటువంటి ఫలితాలు పొందుతారు, ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశి వారికి. ఈ మేషరాశి వారికి ఈ వారం చక్కగా అనుకూలమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. మనస్సు ఆనందమయం సంతోషకరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాలలో చక్కని ప్రోత్సాహం, చక్కని ఒక రకమైనటువంటి పట్టుదల, ఒక రకమైనటువంటి ఏదో సాధించాలనేటువంటి ఒక తపన మీలో ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఇష్ట సిద్ధి పొందేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. ఇక స్నేహితుల వల్ల కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. ఆర్థికంగా పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. రావలసిన ధనం సమయానికి చేతికి అందుతుంది. భవిష్యత్తుకు కావలసినటువంటి ఒక చక్కని ఒక ఉపాయాన్ని, ఒక చక్కని ఉపాయాలని మీరు సిద్ధం చేసుకునేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక తండ్రి వల్ల కొంత మేలు జరగవచ్చు. పితృ సౌఖ్యం కనబడుతుంది. వారి సలహాలు కానీ లేదా వారి వల్ల కొంత ధన సహాయం కానీ మీకు అవసరాలకు అందేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. ఇక ఆరోగ్య విషయంలోనే కాస్త శ్రద్ధ తీసుకోవాలి. అనవసరమైన నిర్లక్ష్యం వల్ల చిన్న సమస్యే కదా అనుకోవడం వల్ల కాస్త అది పెద్దగా మారే అవకాశం ఉంది. కనుక కాస్త జాగ్రత్తగా ఉండవలసిందిగా చెప్పవలసిన ముఖ్యమైనటువంటి సూచన. ఇక బంధువుల వల్ల చిన్న ఏవో ఒక రకమైనటువంటి మాటలు వినబడాల్సినటువంటి పరిస్థితి కూడా రావచ్చు. మీ యొక్క ప్రమేయం లేకున్నా కానీ మిమ్మల్ని బాధ్యులుగా చేయడానికి కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుసుకొని ఎత్తుకు పై ఎత్తు వేసి దానిలో మీరు సఫలమయ్యేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ఆనందకరంగా ఆహ్లాదకరంగా చక్కగా గడిచే అవకాశమే కనపడుతుంది. ఆర్థికపరమైన చికాకులు అసలు ఏమీ రావు. ఆ తర్వాత స్నేహాల విషయంలో కూడా కొత్త స్నేహాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. అయితే 1-2 సార్లు మీరు ఏదైతే పని చేయాలని ముందుకు వెడుతున్నారో కొన్ని పనుల యొక్క విషయాలు మాత్రం కాస్త రహస్యంగా ఉంచవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. వృషభ రాశి. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఈ వారం శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఏర్పడుతూ ఉన్నాయి. కొన్ని విషయాల్లో ఒక రకమైనటువంటి సందిగ్ధత, మరికొన్ని విషయాలలో ఒక రకమైనటువంటి ఉత్సాహం, ఈ రకమైనటువంటి ఒక యుద్ధ వాతావరణం, భావపరంగా యుద్ధ వాతావరణం మీలో మీకు ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. పెట్టిన పెట్టుబడులకి తగినటువంటి ప్రతిఫలం లభించే అవకాశం కూడా ఉంది. అయితే కొంత మతిమరుపు, ఒక రకమైనటువంటి జాఢ్యం వల్ల ఏ పనైతే చేయాలో, ఏ సమయానికైతే ఎవరినైనా కలవాలని అనుకున్నారో ఈ విధమైనటువంటి జాఢ్యం వల్ల కొంత ఇబ్బంది ఏర్పడి జరగాల్సినటువంటి ఆ శుభకార్యం కాస్త, జరగాల్సినటువంటి ఆ మంచి పని కాస్త వాయిదా పడేటువంటి అవకాశం ఉంది. కనుక ప్రతి క్షణాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. తద్వారా మీకు అనుకూలమైనటువంటి చక్కని ఫలితాలు మీరు పొందే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక స్నేహితుల వల్ల చక్కని కొంత అనుకూలత ఏర్పడవచ్చు. కొంత ఆర్థికమైనటువంటి సహాయం కూడా అందవచ్చు.
కుటుంబ వాతావరణం అంతా కూడా ప్రశాంతంగా చక్కగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులంతా కూడా మీ ఉన్నతికి చక్కని సలహాలు కూడా ఇచ్చే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా అనుకూలంగా ఉంది, కానీ ప్రతి క్షణాన్ని ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం మాత్రమే చేయండి. ఇక ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సూర్యాష్టకాన్ని నిత్యం పారాయణం చేయండి. తద్వారా అనుకూలమైన ఫలితాలు మీరు పొందవచ్చు. మిథున రాశి. మిథున రాశి వారికి ఈ మిథున రాశి వారికి కూడా ఈ వారం అంతా కూడా ఏదో చేయాలనేటువంటి ఒక పట్టుదల, ఏదో సాధించాలనే ఒక తపన, ఇవన్నీ కూడా విపరీతంగా ప్రబలంగా మీలో ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి. ఇక స్నేహితుల వల్ల కానీ, లేదా జ్ఞాతుల వల్ల కానీ, లేదా మీ వ్యాపార భాగస్వాముల వల్ల కానీ కొంత అనుకూలత ఏర్పడినా కానీ ఏదో జరగబోతున్నది అనేటువంటి ఒక రకమైనటువంటి ఆరాటం, ఒక రకమైనటువంటి ఏదో సందేహాస్పదమైనటువంటి భావాలు మీలో ఏర్పడవచ్చు. అందుకు కావలసినటువంటి దానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలను మీరు సేకరించే పనిలో ఉంటారు. ముఖ్యంగా కోర్టు పరంగా కానీ, పోలీస్ స్టేషన్లు, ఈ రకమైనటువంటి చట్టపరమైనటువంటి కొన్ని సమస్యలు ఇంకా వాయిదా పడే అవకాశాలే కనపడుతూ ఉన్నాయి. ఏదో చేయాలి, దాంట్లో నుంచి బయటపడాలనేటువంటి తపన మాత్రం అధికమవుతుంది. దానికి ఒక మార్గాన్ని సూచించేటువంటి ఒక చక్కని శ్రేయోభిలాషలు మీకు దరిచేరేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. ఇంకా అంతేకాకుండా ఆరోగ్యపరంగా పెద్ద చికాకు ఉండకపోవచ్చు, ఆరోగ్య సిద్ధి కలుగుతుంది. అంతేకాకుండా సమాజంలో ఉన్నతమైనటువంటి కొంతమంది వ్యక్తులను కలవడం వల్ల మీకు ఒక రకమైనటువంటి కొంత లాభం కూడా ఏర్పడే అవకాశం కనపడుతుంది. కుటుంబ పరంగా పెద్ద చికాకులు ఉండవు. కుటుంబ వాతావరణం అంతా కూడా చక్కగా ప్రశాంతంగా ఉండేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అయితే తోబుట్టులలో ఒకరి ఆరోగ్యం కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం చేయండి. తద్వారా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు. కర్కాటక రాశి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఏర్పడతాయి. కానీ మానసికంగా ఒక రకమైనటువంటి భావపరమైనటువంటి యుద్ధం ఏర్పడే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియనటువంటి ఒక సందిగ్ధమైనటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు. ఇక స్నేహాలతో కాస్త జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి ప్రతి ఒక్కరిని దగ్గరికి తీయటం, తద్వారా ఏదో వాళ్ళకి మీ వల్ల మేలు జరగాలని ఆలోచించడం, తద్వారా వాళ్ళే మీకు ఒక రకమైనటువంటి మీ చెడును వాళ్ళు కాంక్షిస్తున్నారు అనేటువంటి విషయాన్ని తెలుసుకొని ఒక రకంగా బాధపడేటువంటి అవకాశాలు లేకపోలేదు. కొన్ని ముఖ్యమైనటువంటి ఒప్పందాలు కూడా మీరు పూర్తి చేసుకునే అవకాశం ఉంది. భవిష్యత్తులో వాటి వల్ల కొంత మీకు మేలు జరగవచ్చు. సంతానంకి అభివృద్ధి చక్కగా ఉంటుంది. వారి యొక్క విద్యాపరమైన ఉన్నతిని చూసి మీరు ఆనందిస్తారు. అంతేకాకుండా ముఖ్యంగా కనిష్ట సంతానం యొక్క ఆరోగ్య పరిస్థితి కాస్త ఇబ్బంది కలిగించే అవకాశాలు కూడా ఉన్నాయి. వైద్యపరమైన సలహాలు, ఔషధ సేవనం తప్పకపోవచ్చు. ఇక ముఖ్యమైనటువంటి వ్యాపారాలలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. స్నేహితుల వల్ల సామాన్యంగా ఉంటుంది. గృహ వాతావరణం అంతా కూడా ప్రశాంతంగా ఉండాలనేటువంటి ప్రయత్నాలు మీరు చేస్తారు. అందులో కొద్దివరకు సఫలమయ్యే అవకాశం కూడా కనపడుతుంది. చర స్థిరాస్తులన్నీ కూడా వాటి విషయాల్లో కొంత అభివృద్ధి కూడా ఏర్పడే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం కానీ, లేదా ఈ వారంలో వీలైనంత ఎక్కువగా ఈశ్వర దేవాలయంలోకి వెళ్ళి కాస్త అభిషేకం చేసే ప్రయత్నం చేయండి. అనుకూల ఫలితాలు పొందవచ్చు. సింహరాశి. సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. అకాల భోజనం వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు ఏర్పడే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఔషధ సేవనము, వైద్యుడిని సంప్రదించే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇక ఆర్థికంగా పెద్ద చికాకులు ఉండకపోవచ్చు. రావాల్సినటువంటి ధనం, స్థిర చరాస్తుల పరంగా మీకు అందవలసినటువంటి ధనం అంతా కూడా సమయానికి చేతికి అందేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఒక శుభకార్య నిమిత్తమై, లేదా మీ బంధువర్గంలో మీ తోబుట్టుల యొక్క సంతాన విషయంలో ఒక శుభకార్య నిమిత్తమై మీరు కొంత ధనాన్ని వెచ్చించేటువంటి అవకాశం కనపడుతోంది.
అయితే నూతన వస్త్రాలు కొనుగోలు కావటం కానీ, విలాసవంతమైనటువంటి కొన్ని వస్తువులు మీరు కొనుగోలు చేయటం కానీ ఇలాంటివన్నీ కూడా కనబడుతున్నాయి. ఏదైనా ఒక ప్రయాణం చేయవలసినటువంటి అవసరం కూడా రావచ్చు. ఇక వృత్తిపరంగా పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. మీ యొక్క ప్రతిభను లోకం గుర్తిస్తుంది. మీ యొక్క ప్రతిభను చూపించాలనేటువంటి ఒక ప్రయత్నాన్ని కూడా మీరు చేస్తారు. అందులో కొద్దివరకు సఫలమవుతారు. సంతానం యొక్క అభివృద్ధి చక్కగా ఉంటుంది. వారి కాస్త ఇంకా వృద్ధిలోకి రావాలనేటువంటి ప్రయత్నాలు కూడా మీరు చేస్తారు. అందులో కొంతవరకు సఫలమవుతారు. కొంత ధనాన్ని దాచాలనేటువంటి ప్రయత్నంలో మాత్రం అంతగా మీరు అనుకున్నంత విధంగా స్థాయిలో మీరు దాంట్లో పూర్తిగా పరిపూర్ణత సాధించకపోవచ్చు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా మహాలక్ష్మి అష్టోత్తరం కానీ, మహాలక్ష్మి స్తోత్రం కానీ నిత్యం పారాయణం చేయండి. తద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందండి. కన్యారాశి. కన్యారాశి వారికి, ఈ కన్యారాశి వాళ్ళకి ఈ వారం శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నా కానీ ఇంకా ఏదో సాధించాలనో లేదా ఏదో మీరు కోల్పోతున్నామనేటువంటి ఒక ఆరాటం, ఒక రకమైనటువంటి మనోవైకల్యం మీలో ఏర్పడే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. అశ్రద్ధ మాత్రం పనికిరాడు. ఏమరిపాటు మాత్రం దూరంగా ఉంచండి. ఇక ఆయుధాల వల్ల కానీ లేదా చోరుల వల్ల కానీ మీ యొక్క విలువైనటువంటి ధనాన్ని కానీ, విలువైన వస్తువులను కానీ, విలువైనటువంటి కొన్ని కాగితాలను కానీ కాస్త జాగ్రత్తగా ఉంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. మతిమరుపు వల్లనో లేదా మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడవచ్చు. ఇక రావాల్సిన ధనాని కోసమే మీరు చేసేటువంటి ప్రయత్నాలు కాస్త సౌమ్యంగా ఉండేట ప్రయత్నం చేయండి. పరుషమైన వాక్కులతో సాహసంతో కనుక చేసినట్లయితే అనవసరమైనటువంటి జరగవలసినటువంటి కాస్త ప్రయోజనం కాస్త ఇంకా వాయిదా పడేటువంటి అవకాశమే కనపడుతోంది. ఇక సంతానం యొక్క అభివృద్ధి సామాన్యంగా ఉంటుంది. ఈ వారం వారి విషయంలో కాస్త చికాకు పడేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. అయితే ధనాన్ని ఇంకా భవిష్యత్తులో ఒక రకమైనటువంటి చక్కని వ్యాపారాలు చేయాలనో లేదా స్థిరమైనటువంటి ధనాన్ని ఒక రకంగా మీరు దాన్ని కూడబెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తారు. అందులో కొద్దివరకు సఫలమవుతారు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శ్రీ మహాలక్ష్మి స్తోత్ర పారాయణం చేయండి. సమస్త చికాకుల నుంచి దూరం తులారాశి. తులారాశి వాళ్ళకి, ఈ తులారాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా నూతనోత్సాహంతో ముందుకు వెళుతూ ఉంటారు. చేసేటువంటి ఉద్యోగంలో, చేసేటువంటి వృత్తిలో మీ యొక్క ప్రతిభ, మీ యొక్క అవసరాన్ని మీ పైవారు గుర్తిస్తారు. మీ యొక్క స్థాయిని పెంచే ప్రయత్నం కానీ లేదా మీకు లభించేటువంటి వేతనంలో కానీ లేదా వ్యాపారంలో కానీ ఒక రకమైనటువంటి ఉన్నతి ఏర్పడేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా గృహ వాతావరణం అంతా కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. చాలా కాలంగా మీరు అనుభవించినటువంటి సమస్యలు, ముఖ్యంగా జీవిత భాగస్వామి విషయంలో అనైక్యత, అసఖ్యత ఉన్నటువంటి వాళ్లకు ఈ వారం అంతా కూడా చక్కని సఖ్యత, చక్కని ఐకమత్యం ఏర్పడేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. కుటుంబ సభ్యులతో కలిసి చక్కని విహారాలకు వెళ్ళటమో లేదా దేవతా సందర్శన చేయటమో జరగవచ్చు. రావాల్సినటువంటి ధనం చక్కగా చేతికి అందుతుంది. ఇక వ్యాపారస్తులకు కానీ లేదా ముఖ్యంగా రాజకీయపరమైనటువంటి కొంత వ్యాపారం చేసేవాళ్ళకి కానీ రాజకీయమైన పరపతి ఉన్నటువంటి వాళ్ళకి కానీ అనుకూలమైనటువంటి వాతావరణంగా చెప్పవచ్చు. ప్రతి క్షణాన్ని, ప్రతి సమయాన్ని ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర స్తోత్ర పారాయణం చేయండి. వీలైతే వారంలో ఒకసారైనా శనికి తైలాభిషేకం చేసే ప్రయత్నం చేయండి. తద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలు మీరు చూస్తారు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి, ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా కేవలం మీరు ఆరాటం, కేవలం మీ యొక్క తపన, ప్రతి పనిని కూడా ఏదో సాధించాలనేటువంటి ఒక రకమైనటువంటి ఆరాటమే మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళేటువంటి అవకాశం కనపడుతుంది. చక్కని ఆత్మస్థైర్యంతో ముందుకు వెడతారు. అయితే సమాజంలో మీరు ఎంత చేస్తున్నా, ఏమి చేస్తున్నా కానీ ఒక రకమైనటువంటి విమర్శలు మాత్రం మీకు తప్పకపోవచ్చు.
అవి మిమ్మల్ని మానసికంగా ఒక అడుగు ముందుకు వేసినట్లయితే 2 అడుగులు వెనక్కి వేసేలా చేస్తాయి ఈ విమర్శలన్నీ కూడా. ఆ విమర్శలన్నీ పక్కన పెట్టేసేసి మీ యొక్క విద్యుక్త ధర్మము, మీ యొక్క మార్గంలో మీరు ప్రయత్నం చేయండి, ఆ మార్గంలో వెళ్ళండి. మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక సమాజంలో ఉండేటువంటి ఒక చక్కని పండితులను కానీ, గొప్పవారిని కానీ, వారి యొక్క పరిచయం కానీ మీకు ఏర్పడేటువంటి అవకాశాలు లేకపోలేదు. ఇక ధన విషయంలో పెద్దగా ఉన్నతి ఉండకపోవచ్చు. లోకం దృష్టిలో మీరు కోటీశ్వరులుగా ఉంటారు, కానీ మీ స్వయంగా మీకు మాత్రం ఆ రోజు మీకు అసలు ఆదాయమే లేనటువంటి రోజులు కూడా మీకు ఉండవచ్చు. అందుచేత లోకం ఏమనుకున్నా కానీ మీ మార్గంలో మీరు వెళుతూ ఉంటారు. విపరీతమైనటువంటి నరఘోష, ఈర్ష్య, ద్వేషాలు, తనవారే పరాయివారు అవుతున్నారు కదా, తాను అర్థం చేసుకునేటువంటి వాళ్ళే లేరు కదా అనే ఒక రకమైనటువంటి మానసికమైన వైరాగ్యం కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కనుక ఈ వారం యథావిధిగా మిశ్రమ ఫలితాలతో గడుస్తుంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర స్తోత్రాన్ని నిత్యం మీరు పారాయణం చేయండి. దాంతోపాటు సూర్యాష్టకం కూడా నిత్యం పారాయణం చేయండి. తద్వారా అనుకూల ఫలితాలు పొందవచ్చు. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా మీ యొక్క పట్టుదల, మీ యొక్క గట్టి ఒక రకమైనటువంటి ఆత్మస్థైర్యం మిమ్మల్ని ముందుకు తీసుకువెడుతుంది. వృత్తిపరంగా లేదా వ్యాపారపరంగా వ్యాపార భాగస్వాముల మధ్యలో ఒక రకమైనటువంటి ఈ లోపభూయిష్టమైనటువంటి అప్రత్యక్షంగా ఉండేటువంటి చిన్న చిన్న సమస్యలు, ఒక రకమైనటువంటి ఈర్ష్య, ద్వేషాలు మిమ్మల్ని బాధించే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అయితే అందరూ స్నేహంగా ఉంటారు, కానీ చాటుకు మాత్రం మరొక విధంగా, నేటుకు మరొక విధంగా మీ పట్ల వారి యొక్క ప్రవర్తన మిమ్మల్ని మీకు ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది. ధనం విషయంలో పెద్దగా చికాకు ఉండకపోవచ్చు, కానీ ఒక శుభకార్యాచరణ నిమిత్తంలోనో లేదా మరే విషయంలోనైనా ఒక ధనం విపరీతంగా విరివిగా ఖర్చు చేసేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. మీ యొక్క రక్త సంబంధీకులైనటువంటి ఒకరికి మీ యొక్క ధన సహాయం అవసరమైనటువంటి స్థితి కూడా ఏర్పడవచ్చు. ఇక ప్రయాణాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా కుటుంబ వాతావరణంలో చక్కగా ఉంటుంది, కానీ ఇంట్లో ఉండేటువంటి ఎవరైనా స్త్రీలకి ఒక రకమైనటువంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యల వల్ల వైద్యుణ్ణి సంప్రదించేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ముఖ్యంగా వాహనాలు నడిపే విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాలి. అంతేకాకుండా ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు, చక్కని ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. తద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలను పొందండి. మకర రాశి. మకర రాశి ఈ మకర రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా మీరు ఊహించినటువంటి, మీరు ఏదైతే ఫలితాన్ని ఆశిస్తున్నారో ఆ ఫలితాలు చాలా వరకు దగ్గరగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మానసికమైన చక్కని ఉత్సాహం, ఎవరినైతే మీరు ఎవరి ద్వారానైతే మీరు దూరంగా ఉండాలనుకుంటున్నారో, ఎవరి సహాయం వల్ల కానీ లేదా ఎవరి యొక్క స్నేహం వల్ల కానీ కొన్ని మీకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని మీరు తలుస్తున్నారు, మీకు తెలియకుండానే మీ యొక్క మంచితనం వల్ల లేదా మీ యొక్క పరపతి వల్ల వాళ్లే కాస్త దూరమై మీకు చెడు కలిగించాలనుకున్నటువంటి వాళ్ళు కూడా కాస్త మీకు అనుకూలంగా మారే అవకాశాలు కనబడుతున్నాయి. కొంతమంది మీకు తెలియకుండానే, మీ శత్రువర్గం మీకు తెలియకుండానే కాస్త వాళ్ళే దూరంగా వెళ్ళేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఈ శుభపరిణామాల వల్ల మీకు ఒక చక్కని మానసికమైనటువంటి ప్రశాంత వాతావరణం ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి. ఆరోగ్య సమస్యలు తీరిపోవచ్చు, ఆరోగ్య సమస్యలు చక్కగా ఉంటాయి. ఇంకా అంతేకాకుండా మీకు జ్ఞాతుల వల్ల కానీ లేదా మీ పూర్వుల వల్ల కానీ ఏదైనా కొంత ధనం రావాల్సింది కాస్త చేతికి అందేటువంటి అవకాశం ఉంది, లేదా ఆ ధనం రాబోతుంది అనేటువంటి విషయం కూడా తెలిసి అది మీరు కాస్త ఆనందించే అవకాశాలు లేకపోలేదు. ఇక సంతాన విషయంలో చికాకులు ఉండకపోవచ్చు. వాళ్ళ యొక్క విద్యావృద్ధి, వాళ్ళ యొక్క అభివృద్ధి అంతా కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. స్త్రీలకు అనుకూలంగా ఉంది ఈ వారం అంతా కూడా ఈ రాశి వాళ్ళకి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేయండి. తద్వారా మీకు చక్కని ధైర్యము, అనుకూలమైన ఫలితాలని మీకు పొందుతారు. కుంభరాశి. ఇక కుంభరాశి వారికి ఈ కుంభరాశి వారికి ఈ వారం శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి.
ఈ వారం అంతా కూడా విపరీతమైనటువంటి శ్రమ అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. సంతానం యొక్క అభివృద్ధి, వారి యొక్క పురోభివృద్ధి మీకు ఒక చక్కని మానసిక ఆనందాన్ని ఏర్పరచవచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి రావచ్చు, లేదా ఉన్న ఉద్యోగంలోనే చక్కని ఉన్నతి ఏర్పడవచ్చు. ఇక వ్యాపారస్తులకి వ్యాపారపరంగా పెద్దగా చికాకులు ఏర్పడకపోయినా కానీ ఉన్న వ్యాపారాన్ని వృద్ధి చేయాలనో లేదా కొత్త వ్యాపారాన్ని ఆరంభం చేయాలనేటువంటి ప్రయత్నాలు కొన్ని చేస్తారు. దానికి కావలసినటువంటి భూమికని, దానికి కావలసినటువంటి ఒక గ్రౌండ్ వర్క్ని పరిపూర్తిగా మీరు పూర్తి చేసేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. స్త్రీ స్నేహాల వల్ల కొంత మీకు లాభం ఏర్పడే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇక ప్రయాణాల్లో కొత్త వారి పరిచయాలు, లేకపోతే ఇంకేదైనా ఒక రకమైనటువంటి కొంత లబ్ధి ఏర్పడేటువంటి అవకాశం కూడా ఉన్నది. అయితే ప్రయాణాల్లో మాత్రం మీ యొక్క స్వంత వాహనాల్లో వెళ్ళేప్పుడు కానీ, లేదా ముఖ్యంగా ప్రయాణాలలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. సువర్ణ ఆభరణాలు కొనుగోలు చేసేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. గృహంలో ఒకరికి శుభకార్యాచరణ కోసమై కొన్ని ప్రయత్నాలు చేస్తారు. వివాహ సంబంధాలు దాదాపుగా అవి చక్కగా చికాకులు ఉన్నటువంటి సంబంధాలు పరిష్కారం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం ఉత్సాహంగా అనుకూలంగా ఉంటుంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా వీలైతే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం కానీ, లేదా ఒక పేదవాడికి కొంచెం నిజంగా ఆకలితో ఉన్నవాడికి కొద్దిగా అన్నం పెట్టే ప్రయత్నం చేయండి. తద్వారా ఆ ఫలితాన్ని మీరే చవి చూస్తారు. మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ మీనరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ఒక రకమైనటువంటి ఏదో తెలియనటువంటి చిన్న చిన్న ఆరాటాలు, చిన్న చిన్న పోరాటాల మయంగా ఉంటుంది ఈ వారం అంతా కూడా. అయితే కొంత మీ యొక్క పట్టుదల వల్ల మానసికమైనటువంటి సౌఖ్యం కొంత ఏర్పడవచ్చు. రావాల్సినటువంటి ధనం ఏదైతే ఉందో అది కాస్త అంచెలంచెలుగా మీ చేతికి అందేటువంటి అవకాశం కనబడుతుంది. ఇక తొందరపాటుతనం వల్ల మీ యొక్క పరుషమైనటువంటి నాలుక అదుపులో లేనటువంటి పరిస్థితి వల్ల కొన్ని ఏవైతే చక్కగా మీ చేతి వరకు వచ్చినటువంటి కొన్ని ప్రయోజనాల్ని మీకై మీరు దూరం చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. కనుక ఈ విషయంలో కాస్త తస్మాత్ జాగ్రత్త అని చెప్పవలసిన అవకాశం ఉంది. ఇక సమయానికి భోజనం, ఇంట్లో చక్కని ఆహ్లాదకరమైన వాతావరణం ఇవన్నీ కూడా ఉంటాయి. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకి కొన్ని ప్రయత్నాలు సఫలం కావచ్చు, లేదా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా వారి యొక్క ప్రయత్నాలు సఫలమై చక్కని ఉద్యోగ ప్రాప్తి కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. సమాజంలో పెద్దవాళ్ళ యొక్క పరిచయం కూడా ఏర్పడవచ్చు. ఆధ్యాత్మికంగా లేదా ఒక రకమైనటువంటి సంప్రదాయపరమైనటువంటి సేవలలో ఒక రకమైనటువంటి ఆ నిష్టలో ఉండేటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ రాశి యొక్క స్త్రీలకు ముఖ్యంగా ఆరోగ్య విషయంలో చక్కని శ్రద్ధ మాత్రం తీసుకోవాలి. అనవసరమైనటువంటి అశ్రద్ధ వల్ల చిన్న చిన్న చికాకులై పెద్దగా మారే అవకాశం ఉంది. కనుక కాస్త శ్రద్ధ తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఇంకా ఉత్తమమైన ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా కనకధార స్తోత్ర పారాయణం చేయండి. ప్రతిరోజు కూడా శనేశ్వర స్తోత్ర పారాయణం చేయండి. తద్వారా చికాకుల నుంచి దూరం కావచ్చు, అనుకూల ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఇవి ఈ వారం మేషాది ద్వాదశ రాశుల వారికి నా పరిజ్ఞానం సహకరించినంత వరకు గ్రంథాధారమైనటువంటి గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు తెలిపే ప్రయత్నం మాత్రం చేశాను. ఇంకా చక్కని ఫలితాలు పొందాలని, ఇంకా ఉత్తమమైన ఫలితాలు పొంది మీ యొక్క కుటుంబం, వ్యాపారం, ఉద్యోగం అన్నీ కూడా ఆహ్లాదకరంగా సౌఖ్యంగా చక్కగా ఉండాలని ఆ శ్రేయప్రదని ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.